దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ పునరుత్థాన శుభములు తెలియజేస్తున్నాం. గడిచిన మాసం నుండి ఈ మాసం వరకు అనునిత్యం మనల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నాం. దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన దేవుడు బ్రతికించే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన మాట ద్వారా మనకి స్వస్థత, ఆయన మాట సెలవిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మనం ఊహించలేని కార్యాలు ఆయన మాట ద్వారా జరిగించే దేవుడు కనుక పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడునని. లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మాట మాత్రము సెలవిమ్మని ఒక దాసుడు, ఒక శతాధిపతి యేసు ప్రభుతో పలుకుతున్నాడు. నా దాసుడు మరి రోగముతో, వ్యాధితో బలహీనమై ఉన్నాడు, కాబట్టి నువ్వు మాట మాత్రము సెలవి, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, ఎందుకంటే నువ్వు గొప్ప శక్తి గల దేవుడు, బలమైన దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు అని ఆయన విశ్వసిస్తున్నాడు. ప్రభు నిన్ను కనికరించి తన మహత్తైన మాట ఒకటి పలికితే నీ కష్టాలు, నీ బాధలు తొలగిపోతాయి, నీ పిల్లలు రోగాలు బాగవుతాయి, నీ ఇబ్బందులు ఎగిరిపోతాయి. ప్రభు ఒక్క మాట పలికితే చాలు, నీ భర్త లేక నీ భార్య మార్పు చెందుతాడు. ప్రభు మాట పలికితే నీ మనసులో ఉన్న తుఫాను, అలజడులు అణిగిపోతాయి. ఏ తుఫాను నిన్ను వేధిస్తుంది, ఏ అలజడులు నీ మనసును కలవరం, నెమ్మది, అశాంతి, అసమాధానానికి గురి చేస్తున్నాయి. నీ కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది అంటే ప్రభు మాట పలికితే నీళ్లు కట్టబడుతుంది, నీకు న్యాయం జరుగుతుంది. అయితే ప్రభు పేరుతో నువ్వు చేసే ప్రార్థన ప్రభు చేత మాట పలికించుకునే కొలది ఉండాలి. నీ విశ్వాసంతో కూడిన ప్రార్థన విని ప్రభు మాట పలికాలి. అలా పలికించుకోవాలంటే నీకు ప్రభువును గూర్చిన జ్ఞానం ఉండాలి, ఆసక్తి ఉండాలి. ప్రభువును గూర్చిన విశ్వాసం నీకున్నట్లయితే దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. నీ సమస్యలను ఆయనకు తెలుసు. నీకుంటున్న కష్టం, నీకుంటున్న బాధ, నీకుంటున్న రోగం, నీకుంటున్న బలహీనతలన్నీ ఆయన చూసే దేవుడు. కాబట్టి నీ బలహీనతలు, నీకుంటున్న కష్టం ఉండే విడుదల ఇచ్చే దేవుని నువ్వు మొరపెట్టు. నా సమస్య గురించి, నా వ్యాధి గురించి, నా చెర గురించి నేను ప్రభువును ప్రార్థించినప్పుడు నీ కోరిక ప్రకారం జరుగునుగాక అని ప్రభువు సెలవిస్తాడు. కాబట్టి అప్పుడు నా పనులన్నీ చకచక జరుగుతాయని విశ్వసించు. సమస్యల తాళ్ళు తెగిపోతాయి, నా సంఖ్యలు ఊడిపోతాయి. అవును, మన ప్రభు అంతటి గొప్పవాడు. ఈ ప్రపంచంలో ప్రతిదినము ఆయా ప్రాంతంలో తన మహత్తైన మాటతో ఎంతోమందిని విడిపిస్తున్నాడు. అందుకే ఎంతోమంది సాక్ష్యం కలిగి మరి బైబిల్లో చూసినట్లయితే శృంగారం అనే దేవాలయం వద్ద కుంటివాణ్ణి దేవుడు స్వస్థపరిచినట్లు, అదేవిధంగా చూసినట్లయితే పూతోనూ దయ్యంతో పట్టిన వాణ్ణి విలవిలలాడుతున్నప్పుడు దేవుడు తనను స్వస్థపరిచాడు. లుస్రాలో బలహీనం పాదాలు గల వ్యక్తిని దేవుడు స్వస్థపరచను. పొట్టుగుడ్డి వాణ్ణి బాగు చేశాడు. ఇంకా అనేక మందికి మరి స్వస్థత, విడుదల దేవుడు అనుగ్రహించినట్లు దేవుని వాక్యంలో మనకి కనిపిస్తుంది. కాబట్టి మనము దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మరి మనము దేని కొరకు దిగులు, చింతపడకుండా ఈ పరిస్థితుల కారణం నీవు నమ్మిన ప్రభువు కాదు, అది నీ అజ్ఞానం, నీ అవిధేయత, నీ గర్వం, నీ అపవిత్రత, ఇవే నీకు బాధలు, కష్టాలు, విచారముకి మూలంగా మరి అనేక ఇబ్బందులు కలగజేస్తాయి. కాబట్టి నీవు మంచి భక్తుడవైతే, దేవునికి ప్రియమైన బిడ్డవైతే ప్రభు ఆ శతాధిపతితో చెప్పినట్లుగా నిన్ను చూసి శుభకరమైన మాటలు పలుకుతాడు. అప్పుడు నీకు ఎంత
గొప్ప సమస్య అయినా, ఎంత గొప్ప పరిష్కారమైనా అది దేవుడు తొలగిస్తాడు. అవి పొట్టు వలె ఎగిరిపోతాయి. కనుక మొదట నీ హృదయాన్ని సరి చేసుకో, నీ హృదయం దేవునికి ప్రియమైనదిగా చేసుకో, నీ నడవడి మార్చుకో. హృదయ శుద్ధి గలవారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కొద్ది ప్రార్థనలు ఆయనకు సుగంధ పరిమళ సువాసన, అట్టి ప్రార్థనలు ఆయన చెవులకు మధురమైన సంగీతాలు. ఆ ప్రార్థన యందు ఆయన ఆనందించి నీకు శుభములు పలుకుతాడు, నీకు శాశ్వత సంపదలు ఇస్తాడు. ఆయన నిన్ను చూసి, నా బిడ్డ, నీ ప్రతి విధ సమస్యలన్నీ విడిపోనుగాక అంటాడు. వెంటనే విడిపోతాయి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏదైనా ఒక సమస్య గురించి అది నా చేత కాదు, అది నాకు అసాధ్యమని చెప్పడు, నాకు సర్వం సాధ్యమే అంటాడు. నీ పక్షంగా ఆయన మాట పలుకుతాడు. అప్పుడు వేగంగా నీ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి ఆయన యందు నమ్మి విశ్వసించే వారికి దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఆయన మాటలో శక్తి, ఆయన మాటలో జీవం, ఆయన మాటలో బలముంది. కనుక ఆయన యందు విశ్వసించిన కొర్నేలు ఏ విధంగా శతాధిపతి మరి నా దాసుడు స్వస్థత కావాలని కోరినప్పుడు మరి తనకి ఏ విధంగా స్వస్థతనిచ్చాడో, ఆరోగ్యం ఇచ్చిండో, బలం ఇచ్చిండో, నువ్వు మా ఇంటికి రాకపోయినా నా దాసుని స్వస్థపరచు, మాట సెలవిస్తే చాలని పలికినప్పుడు దేవుడు తన దాసుని స్వస్థపరిచి తన రాజ్యంలో గొప్ప కార్యాలు చేసిండు. తన దాసునికి విడుదలనిచ్చిండు, స్వస్థతనిచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు. ఈ సమయంలో ఏ వ్యాధి నిన్ను కలతపరుస్తుంది, ఏ బలహీనత, ఏ రోగము మరి నిన్ను కలతపరుస్తుందో ఇప్పుడే నీకు విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, నీకుంటున్న వరం తొలగిపోనుగాక, నీకు ఉంటున్న బంధకాలు చెర ఆటంకాలని తొలగించి దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చెందించునుగాక. ఆమేన్.